నల్గొండ రాజకీయం ఎప్పుడూ హాటే. అయితే ఇప్పుడు అక్కడ ఒక రోడ్డు నిర్మాణం చుట్టూ రాజకీయ రింగులు తిరుగుతున్నాయి. అది సాధారణ రోడ్డు కాదు, నల్గొండ పట్టణ ముఖ చిత్రాన్ని మార్చే బైపాస్ రోడ్. సాధారణంగా బైపాస్ రోడ్ అంటే ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం వేసే అభివృద్ధి ప్రాజెక్ట్. కానీ ఇప్పుడు అదే బైపాస్ రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్, ప్రతిష్టాత్మకమైన పరువు సవాల్. కానీ నిధులు ఇచ్చే కేంద్ర పెద్దల కంటే ఇక్కడున్న లోకల్ బీజేపీ నేతలే ఈ ప్రాజెక్టుకు స్పీడ్ బ్రేకర్లు వేస్తున్నారా? క్రెడిట్ మొత్తం కోమటిరెడ్డి ఖాతాలోకి వెళ్తుందనే భయంతోనే అలైన్మెంట్ల పేరుతో అడ్డంకులు సృష్టిస్తున్నారా? విమర్శల స్పీడ్ బ్రేకర్లను దాటుకుంటూ మంత్రి కోమటిరెడ్డి రోడ్డుపై ఎలా తొడగొడుతున్నారు? నల్గొండ బైపాస్ చుట్టూ సాగుతున్న ఈ పొలిటికల్ చెస్ గేమ్ ఏంటో లోకుట్టు స్పెషల్ స్టోరీలో చూద్దాం. నల్గొండ బైపాస్ రోడ్డు నిర్మాణం ఇప్పుడు కేవలం ఒక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు కాదు, అది తెలంగాణ రాజకీయాల్లో ఒక పరువు సవాల్గా మారింది. సొంత నియోజకవర్గమైన నల్గొండ పట్టణంలో ట్రాఫిక్ కష్టాలను శాశ్వతంగా తీర్చాలనేది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిరకాల కోరిక. ఇందులో భాగంగానే ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుండే ఈ బైపాస్ రోడ్డు ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించారు. సొంత శాఖ కాబట్టి ఈ పనిని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారి నల్గొండ మీదుగా వెళుతుండటంతో గత కొన్నేళ్లుగా ట్రాఫిక్ సమస్యలతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆ రహదారి గుండా భారీ వాహనాలు వెళ్లడం వల్ల పట్టణంలో రోజురోజుకు ట్రాఫిక్ ఒత్తిడి పెరుగుతోంది. ఉదయం సాయంత్రం సమయాల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. అంబులెన్స్లు కూడా ట్రాఫిక్ లో ఇరుక్కుపోయే పరిస్థితులు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం బైపాస్ రోడ్డే అని చాలా కాలంగా డిమాండ్ వస్తుంది. అయితే ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాజెక్టు ఫైళ్లకే పరిమితమైంది. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నల్గొండ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఆయన ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య పరిష్కారాన్ని ప్రాధాన్యంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. అందుకే బైపాస్ రోడ్డును తన డ్రీమ్ ప్రాజెక్టుగా ప్రకటించారు. ఈ రోడ్డు పూర్తయితే నల్గొండ పట్టణ రూపురేఖలే మారిపోతాయని ఆయన వర్గాలు చెబుతున్నాయి. గడిచిన 10 ఏళ్ల కాలంలో జరగని అభివృద్ధిని తన హయాంలో చేసి చూపించి నల్గొండ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోమటిరెడ్డి పట్టుదలతో ఉన్నారు. ఈ ప్రాజెక్టును తన పొలిటికల్ కెరియర్లో ఒక మాస్టర్ పీస్ గా నిలబెట్టాలని చూస్తున్నారు. ఇందుకోసం కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ నుండి రావాల్సిన నిధులకు కూడా లైన్ క్లియర్ చేసుకున్నారు. కానీ ఢిల్లీ నుండి నిధులు వస్తున్నా లోకల్ పాలిటిక్స్ మాత్రం ఈ రోడ్డుకు అడ్డంగా మారుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడంతో నిధుల కేటాయింపులో జాప్యం జరుగుతుందని అందరూ భావించారు. కానీ ఢిల్లీలోని కేంద్ర పెద్దల నుండి అభ్యంతరాలు లేకపోయినా లోకల్ గా ఉన్న బీజేపీ నేతల నుండే అసలు సమస్యలు ఎదురవుతున్నాయని కోమటిరెడ్డి అనుచరులు ఆరోపిస్తున్నారు. అలైన్మెంట్ల మార్పులు, పాత ప్రతిపాదనలో ఉన్న లోపాలను సాకుగా చూపిస్తూ కేంద్రం వద్ద ఈ ఫైళ్లను పెండింగ్ లో పెట్టించేందుకు స్థానిక బీజేపీ నేతలు తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. బైపాస్ రోడ్డు ఎటు నుంచి వెళ్లాలి, ఏ ప్రాంతాలను కలపాలి అనే అంశం ఇప్పుడు రాజకీయంగా వివాదానికి దారితీస్తుంది. ఒకసారి రోడ్డు ఎక్కడి నుంచి వెళుతుందో ఫైనల్ అయితే ఆ ప్రాంతాల్లో భూముల విలువలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. దీంతో స్థానిక రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వర్గాలు ఈ అలైన్మెంట్ విషయంలో ఆసక్తి చూపుతున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ అలైన్మెంట్ లో పారదర్శకత లేదని బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. కొంతమంది అధికార పార్టీ నేతల ప్రయోజనాలకు అనుగుణంగా మార్పులు చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. పాత ప్రతిపాదనలో లోపాలున్నాయని, కొత్త అలైన్మెంట్ పై పూర్తి స్పష్టత రావాల్సి ఉందని చెప్తున్నాయి. ఈ కారణంగానే ప్రాజెక్టు ఫైళ్లను పెండింగ్ లో పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ బైపాస్ రోడ్డు కనుక అనుకున్న సమయానికి పూర్తయితే ఆ క్రెడిట్ మొత్తం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖాతాలోకి వెళుతుందని, తద్వారా నల్గొండపై ఆయన పట్టు మరింత బలపడుతుందని ప్రత్యర్థులు భయపడుతున్నారట. అందుకే రోడ్డు నిర్మాణంలో అక్రమాలు జరుగుతున్నాయంటూ కావాలనే కొందరు రచ్చ చేస్తున్నారని అధికార పక్షం కౌంటర్ ఇస్తోంది. దీంతో బైపాస్ రోడ్డు రాజకీయం కాస్త రింగులు తిరుగుతూ ఉత్కంఠ రేపుతోంది. అయితే ఇలాంటి విమర్శలకు, అడ్డంకులకు భయపడే రకం కాదంటున్నారు మంత్రి కోమటిరెడ్డి. తనదైన 5 బ్రాండ్ శైలిలోనే ఆయన ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్నారు. అవసరమైతే ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను వ్యక్తిగతంగా కలిసి నిధుల కోసం ఒత్తిడి తెస్తున్నారు. ప్రత్యర్థుల ఆందోళనల వల్ల పనులు ఆగిపోకుండా ఉండేందుకు ఒకవేళ కేంద్ర నిధులు ఆలస్యమైతే రాష్ట్ర నిధులతోనైనా సరే ఈ ప్రాజెక్టును పరుగులు పెట్టించాలనే యోచనలో మంత్రి ఉన్నారట.
తన రాజకీయ ప్రత్యర్థులకు మాటలతో కాకుండా అభివృద్ధి రూపంలోనే గట్టి సమాధానం చెప్పాలని కోమటిరెడ్డి డిసైడ్ అయ్యారు. అయితే మరోవైపు స్థానిక ప్రజల్లో కూడా ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలున్నాయి. బైపాస్ పూర్తయితే ట్రాఫిక్ సమస్య చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. భారీ వాహనాలు పట్టణంలోకి రాకుండా నేరుగా బైపాస్ మీదుగా వెళ్లిపోతాయి. దీంతో కాలుష్యం తగ్గడంతో పాటు ప్రమాదాలు కూడా తగ్గుతాయని స్థానికులు ఆశిస్తున్నారు. ఇక వ్యాపార పరంగా కూడా ఈ రోడ్డు కీలకమవుతుందని చెప్తున్నారు. కొత్త కమర్షియల్ జోన్లో రియల్ ఎస్టేట్ అభివృద్ధి, పరిశ్రమల విస్తరణకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ రోడ్డు కేవలం ట్రాఫిక్ సమస్య పరిష్కారమే కాదు, నల్గొండ భవిష్యత్తు అభివృద్ధికి కూడా కీలకంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. కానీ రాజకీయ అడ్డంకుల వల్ల ఈ ప్రాజెక్టు ఆలస్యమైతే నష్టపోయేది చివరికి ప్రజలేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి నల్గొండ బైపాస్ రోడ్డు వ్యవహారం ఇప్పుడు ఒక పొలిటికల్ చెస్ గేమ్ లా మారింది. ఒకవైపు కోమటిరెడ్డి అభివృద్ధి మంత్రాన్ని జపిస్తూ తొడగొట్టి నిలబడుతుంటే, మరోవైపు ప్రతిపక్షాలు క్రెడిట్ పాలిటిక్స్ తో అడ్డుకట్ట వేయాలని చూస్తున్నాయి. ఈ ప్రతిష్టంభనను దాటుకుని రోడ్డు నిర్మాణం పూర్తయితే అది కోమటిరెడ్డికి రాజకీయంగా తిరుగులేని విజయం అవుతుంది. ఒకవేళ పనులు ఆలస్యమైతే మాత్రం అది ప్రతిపక్షాలకు అస్త్రంగా మారుతుంది. ఏదేమైనా రాజకీయ రంగుల వల్ల నల్గొండ ప్రజల చిరకాల స్వప్నమైన బైపాస్ రోడ్డు ఆగకూడదని పట్టణ వాసులు కోరుకుంటున్నారు.